పాలు పోసి పెంచినా పాము విషమే కక్కుతుంది. అలాగే నీతి లేని వాడితో నువ్వెంత నిజాయితీగా ఉన్నా వాడు తన నిజస్వరూపాన్ని చూపిస్తూనే ఉంటాడు. కొంతమందికి వాళ్ళ స్వార్థమేంటో వాళ్ళకే తెలియదు. తమని తాము తక్కువగా అంచనా వేసుకుంటూ ఉంటారు. మెరిసేదంతా బంగారం కాదు. నీతులు చెప్పేవాళ్ళు అందరూ మంచివారు కాదు. ఎప్పుడూ మీ శైలిలోనే మీరు ముందుకు వెళ్ళండి. మనిషికి ఆరోగ్యం కన్నా విలువైనది, ముఖ్యమైనది మరేది లేదు. ఆరోగ్యంగా ఉంటేనే దేనినైనా సాధించవచ్చు. నీలో బలహీనత లేనిదే ఏ సమస్య రాదు. నీలో ధైర్యం లేనిదే ఏ సమస్య పోదు. చీకటి గుహలో చిక్కుకున్న మీకు కాగడ దొరికింది కదా అని కాగడ కాంతిలోనే బ్రతికేద్దాం అనుకుంటే నిజమైన వెలుగు ఎప్పటికీ చూడలేరు. జీవితం అనే పుస్తకాన్ని ఎంత చదివినా రేపు అనే కొత్త పేజీ ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. కట్టుకథలు చెప్పగలిగేవారు మాత్రమే ఈ ప్రపంచాన్ని పాలించగలరు. నిజాలు చెప్పేవారు కాదు. మీ మౌనం మాటను మాత్రమే చంపుతుంది, కానీ అబద్ధం వ్యక్తిత్వాన్ని చంపుతుంది. ధర్మం విలువ ఎంత తరిగినా అది ఎప్పుడు నశించదు. అధర్మం విలువ ఎంత పెరిగినా ఎప్పుడూ శాశ్వతంగా ఉండదు. నీకు చేయాలన్న తాపత్రయం ఉంటే ఏ పని అయినా సాధ్యమే. ఇప్పుడు ఎందుకులే అని బద్ధకిస్తే ఏదైనా అసాధ్యమే. మిమ్మల్ని మీరు ఏదో ఒక పనిలో బిజీగా ఉంచుకోండి. ఎందుకంటే బిజీగా ఉండేవారికి బాధలకు దుఃఖించే సమయం దొరకదు. మన మీద ఆశ పెరిగే కొద్దీ ఆరోగ్యం, బంధాలు, ప్రేమ, ఆప్యాయతలు అన్నీ దూరం అవుతాయి. ఎవడు ఎంత అందమైన వేషం వేసినప్పటికీ కాలం వాడి నిజస్వరూపాన్ని, గుణాన్ని ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక విధంగా బయటపడేలా చేస్తుంది. ఎవరిని గుడ్డిగా నమ్మకు. అందరూ మనవాళ్లే అనుకుంటే నిన్ను మట్టిలో కలపడం ఖాయం. జీవించడం కోసం సంపాదించు, తప్పులేదు. కానీ కొందరి జీవితాలని నాశనం చేసి సంపాదించకు మిత్రమా. సంపాదిస్తేనే విలువ, సంపాదిస్తేనే బంధం, సంపాదిస్తేనే ప్రేమ, సంపాదిస్తేనే స్నేహం. సంపాదన లేకుంటే గంజిలో ఈగలా తీసేస్తారు నిన్ను ఈ లోకం. అర్థం చేసుకునే వాళ్లకు ఏదైనా చెప్పవచ్చు, కానీ ప్రతి చిన్న విషయానికి అపార్థం చేసుకునే వాళ్ళకి ఏది చెప్పకపోవడమే మంచిది. ఒక మంచి తోడు దొరికితే ఎంత పేదరికంలో ఉన్నా సరే కష్టం తెలియదు. దొరకకపోతే ఎన్ని వసతులు ఉన్నా సరే సంతోషం అనేది ఉండదు. ఇక్కడ ఏది శాశ్వతం కాదని తెలిసి కూడా అన్నింటిపై మమకారం పెంచుకోవడమే మనం చేస్తున్న అతిపెద్ద తప్పు. నువ్వు మార్చలేని వాటి గురించి ఆలోచించి బాధపడి నువ్వు ఏమీ సాధించలేవు. కొన్నిసార్లు సహాయం పొంది ముందుకు వెళ్ళడం కన్నా గాయంతో వెనుకబడిపోవడమే మంచిది. ఎందుకంటే సహాయం సోమరిపోతుల్ని చేస్తుంది, గాయం బలవంతుడిని చేస్తుంది. మనుషుల మీద కోపంతో మనసు ఎక్కువగా పాడు చేసుకోకు. ఎందుకంటే మనుషులు ఎప్పుడూ నీతో ఉండరు, కానీ మనసు ఎప్పటికీ నీతోనే ఉంటుంది. ఎన్ని కష్టాలు ఎదురైనా పట్టువదలని విక్రమార్కుడిలా పైకి లేచి పోరాడిన వారికే ఈ లోకంలో నిజమైన గెలుపు దక్కుతుంది. దానికే నిజమైన విలువ ఉంటుంది. నీ సంతోషాన్ని ఇతరులలో వెతకకు, అది నిన్ను ఒంటరిని చేస్తుంది. నీ సంతోషాన్ని నీలోనే వెతుక్కో, అదే నీకు నిజమైన సంతోషాన్ని, ప్రశాంతతను ఇస్తుంది. గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస గర్జన కన్నా భయంకరంగా ఉంటుంది. ఒక తెలివైన మగాడు ఈ 3 విషయాలను ఏ ఆడదానికి చెప్పడు. తన గురించి నిజాలు, తన బ్యాంక్ బ్యాలెన్స్, తన సంపాదన.